రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఈ ప్రక్రియకు జనగణన నిర్వహణ అడ్డంకిగా మారింది. అన్ని శాఖల్లో మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా విద్యాశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఇటీవల సర్కారు అనుమతినిచ్చింది. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ ప్రక్రియను ముగించాలి. అయితే ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్లకు అమలయ్యేలా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. జనగణనలో పాల్గొంటున్న ఉద్యోగులను ఆ ప్రక్రియ ముగిసే వరకు బదిలీ చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొలిదశ జనగణన పనులు నడుస్తున్నాయి. ఇవి 9 వరకు కొనసాగుతాయి. టీచర్లలో ఎక్కువ మంది జనగణన విధుల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రియ ముగిసే వరకు బదిలీలు చేసే అవకాశం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇటీవలే స్కూల్ ఎడ్యుకేషన్లో నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీల షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇందులో గతంలో ఉన్న 2 ఏళ్ల కనీస సర్వీస్ నిబంధనను 3 ఏళ్లకు పెంచారు. ఇదే రూల్ టీచర్లకు కూడా వర్తింప చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది టీచర్లు బదిలీలకు అనర్హులవుతారు. 2 ఏళ్ల కిందటే ప్రమోషన్లు బదిలీలతో కొత్త ప్లేసుల్లో చేరిన వారికి 3 ఏళ్ల నిబంధన పెడితే మళ్లీ బదిలీ అయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 లక్షల మంది టీచర్లు ఉండగా 2 ఏళ్ల కింద జరిగిన బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలో 75,000 మందికి స్థానచలనం కలిగింది. జూలై 7 నాటికి టీచర్లు కొత్త ప్లేసుల్లో చేరి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2 ఏళ్ల కనీస సర్వీస్ నిబంధన కొనసాగిస్తే జూలైలో బదిలీలు చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. టీచర్లకు 8 ఏళ్లు, హెడ్ మాస్టర్లకు 5 ఏళ్ల సర్వీస్ నిండితే తప్పనిసరిగా బదిలీ కావాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఈ నిబంధన కిందకు వచ్చేవారు ప్రస్తుతం లేరని చెబుతున్నారు. దీంతో తప్పనిసరి బదిలీల కంటే జనరల్ బదిలీలపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. మరోపక్క జనరల్ బదిలీల గడువు మే నెలాఖరుతో అయిపోతుండటంతో ఆ తర్వాత టీచర్ల బదిలీలు చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుండి పర్మిషన్ వస్తేనే జూలై 7 తర్వాతే టీచర్ల బదిలీల ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు విద్యాశాఖ ఉన్నత అధికారులు.